Hello everyone, నేను మీ డాక్టర్ నీలిమా పొట్లూరి, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ఎన్వికే ఎస్థెటిక్ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ కావూరు హిల్స్ చీఫ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీకు మొటాలు, పింపుల్స్, మా మెడికల్ టర్మ్లో యాక్ని వల్గారిస్ అంటారు, వాటికి సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, డయాగ్నోసిస్ ఎలా అండ్ ఎలాంటి టెస్ట్లు అనేవి చేస్తామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిమ్టమ్స్ అండ్ కాజెస్. సిమ్టమ్స్ ఏం చూస్తాము మెయిన్గా అంటే మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పాప్యూల్స్, పస్ట్యూల్స్, నాడ్యూల్స్ అండ్ సిస్ట్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఫేస్ మీద, చెస్ట్ మీద, అప్పర్ బ్యాక్ అండ్ షోల్డర్స్ మీద. కాజెస్, మెయిన్ కాజెస్ ఏంటి అంటే ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది, దానివల్ల మనకి యాక్ని అనేది వస్తుంది. అదే కాకుండా ఇంకా వేరే కాజెస్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ అండ్ స్టెరాయిడ్ ఇండ్యూస్డ్ యాక్ని అనేది కూడా ఉంటుంది. అంటే టాపికల్ క్రీమ్స్ ఆఫ్ స్టెరాయిడ్స్, ఓరల్ టాబ్లెట్స్, స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడినా కూడా మనకి యాక్ని అనేది అక్కర్ అవుతుంది. అండ్ వెదర్ కండిషన్స్ అనమాట, మెయిన్గా హ్యూమిడిటీ క్లైమేట్స్లో ఎక్కువ యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్రీజీ ప్రోడక్ట్స్ అంటే క్రీమ్స్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్స్ అవ్వచ్చు, లోషన్స్ అవ్వచ్చు, లేదు ఏదైనా వర్క్ చేసే ప్లేస్లో ఏదైనా ఉన్నా కూడా మనకి రావచ్చు యాక్ని. సో ఇంకో కాజ్ వచ్చి స్ట్రెస్ వల్ల మనకి హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, కార్టిసాల్ అనే హార్మోన్. సో దానివల్ల కూడా మనకి యాక్ని అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది కాకుండా ఫుడ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ గ్రేట్ రోల్ ఇన్ యాక్ని అనమాట. సో మనం స్కిమ్ మిల్క్ అనేది తాగితే మంచిదని అనుకుంటారు చాలామంది, కానీ స్కిమ్ మిల్క్ వల్ల మనకి యాక్ని అనేది వస్తుంది. తర్వాత స్టెరాయిడ్స్, టాపికల్ స్టెరాయిడ్స్ కానీ ఓరల్ స్టెరాయిడ్స్ కానీ లాంగ్ టైం యూజ్ చేస్తున్నా, లేదు ఏదైనా క్రీమ్స్ వాడుతున్నా విచ్ మనకి సూట్ కానివి, దానివల్ల కూడా యాక్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాగ్నోసిస్ ఎలా చేస్తాం మనం? సో ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం క్లయింట్ని అడగాలి. సో దానివల్ల మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా అనేది. తర్వాత మెడికల్ హిస్టరీ, వాళ్ళు ఏదైనా మందులు వాడుతున్నారా, ఓరల్గా ఏమైనా తీసుకుంటున్నారా, టాపికల్గా ఏమైనా క్రీమ్స్ అప్లై చేస్తున్నారా అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ కూడా మనం కనుక్కోవాలి. స్ట్రెస్ ఉన్నా కూడా మనకి యాక్ని అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా, ఒకవేళ ఆ లెవెల్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయా, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందని మనం చెక్ చేసుకోవాలి. టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయితే కనుక యాక్ని అనేది ఎక్కువ వస్తుంది మనకి. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద యాక్ని. సో ఇలా ప్రాపర్గా మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి అంటే కనుక మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి, లేదా మా ఎన్వికే స్కిన్ క్లినిక్కి వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎన్వికే స్కిన్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి, లేదా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.